అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమని ఇరాన్ సంకేతాలిచ్చింది. అయితే తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని షరతు విధించింది. పశ్చిమాసియాలో సైన్యం మోహరింపు అంతిమంగా అమెరికాకే నష్టం కలిగిస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం బంతి అమెరికా కోర్టులోనే ఉందని స్పష్టం చేసింది. అణు కార్యక్రమంపై అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్న వేళ ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షల ఎత్తివేతకు అమెరికా సిద్ధంగా ఉంటే అణు ఒప్పందం విషయంలో రాజీ పడతామని చెప్పారు. ఈ విషయాన్ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజిద్ తఖ్తా వెల్లడించారు. 2015 నాటి అణు ఒప్పందం ప్రకారం శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇరాన్ వెలుపలికి తరలించడానికి అంగీకరిస్తారా అని ప్రశ్నించగా ఇప్పుడే చెప్పలేనని బదులిచ్చారు. నాటి అణు ఒప్పందం ప్రకారం 11,000 కిలోల శుద్ధి చేయని యురేనియంను రష్యాకు ఇరాన్ తరలించింది. ఒబామా హయాంలో ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదరగా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అణు ఒప్పందంపై చర్చలు జరగాలన్నది తమ డిమాండ్ అని మాజిద్ తఖ్తా తెలిపారు. అందుకు అమెరికా అంగీకరిస్తే తాము పాక్షిక విజయం సాధించినట్లేనని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన డిమాండ్ అయిన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి తేల్చి చెప్పారు. తమపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తే క్షిపణులే రక్షక కవచంలా నిలిచాయని తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని క్షిపణులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ట్రంప్ హెచ్చరికల గురించి ప్రస్తావించగా ఒమన్ వేదికగా జరిగిన పరోక్ష చర్చల్లో దాడుల ప్రస్తావనే రాలేదని మాజిద్ తెలిపారు. మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైన్యం మోహరింపు గురించి ప్రశ్నించగా ఆ నిర్ణయం అంతిమంగా అగ్రరాజ్యానికే నష్టం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఒకవేళ పరిస్థితులు యుద్ధానికి దారితీస్తే దానివల్ల అందరూ బాధపడాల్సి వస్తుందని అన్నారు. వీలైనంత వరకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యమిస్తామని మాజిద్ తెలిపారు. వచ్చే వారం స్విట్జర్లాండ్ వేదికగా అమెరికాతో మరో దఫా పరోక్ష చర్చలు జరగనున్నాయని మాజిద్ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో ఇరాన్ ఒప్పందానికి రాకపోతే సైనిక చర్యలకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే హెచ్చరించారు.